నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎంఐఎం ప్రెసిడెంట్ అక్బరుద్దీన్ ఓవైసీ తరచుగా ఏదో ఒక కామెంట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. యాజ్ యూజువల్ ఈరోజు కూడా హిజాబ్ ధరించిన మహిళ భారతదేశంలో ప్రధానమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు. అందులో తప్పులేదు. యాజ్ యూజువల్ అట్ ద సేమ్ టైం ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా దాని అక్షరాల అంగీకరిస్తుంది. అయితే అలాంటి కోరిక ఉన్నప్పుడు దాని గురించి అడుగులు వేయాలి కదా. ఆ అడుగులు ఆ పెద్ద మనిషి ఎంత మాత్రం వేస్తున్నాడో ఒకసారి చూద్దాం ప్రాక్టికల్గా. ఎంఐఎం ప్రజెంట్ సుమారు 10 నుంచి 15 మంది దాకా భారతదేశంలో ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఒక్కరు కూడా మహిళలు లేరు. పోనీ ఎంపీలు ఎవరైనా ఉన్నారంటే నో, మహిళలకు ఎంపీల్లో కూడా మహిళలు ఎవరూ లేరు. పోనీ సుమారు 10-11 రాష్ట్రాల్లో అధ్యక్షులు ఉన్నారు ఎంఐఎం పార్టీకి సంబంధించి, వారిలో కూడా ఒక్కరు కూడా మహిళలు లేరు. పోనీ ఎంఐఎం పార్టీకి సంబంధించి ఎవరైనా మహిళలు అధ్యక్షులుగా చేశారా అంటే నో. సో ఎక్కడా మహిళలను ప్రోత్సహించలేదు. అందున ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ప్రోత్సహించట్లేదు మహిళలను. కానీ భారతదేశ ప్రధానమంత్రి పదవి కావాలని ఆయన కోరుకుంటున్నారు. ఇది ఏమాత్రం న్యాయం? ఫస్ట్ మహిళలను ప్రోత్సహించాలి కదా రాజకీయాల్లో. మీరు మీ వంతుగా ఎంకరేజ్ చేసి తర్వాత అలాంటి కోరికలు కోరడంలో కాస్త కూస్త న్యాయం ఉందని నా అభిప్రాయం. ఈ వీడియో అనాలిసిస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నమస్తే.